వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పద్దు. అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో మటన్ అయితే చేస్తున్నానండి. మటన్తో చాలా వెరైటీస్ అయితే చేయొచ్చండి. మన ఛానల్లో ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే చాలా ఈజీ అయిన రెసిపీ చేస్తానండి. దీనికి కావాల్సింది చెక్క, లవంగ, ఎండు కొబ్బరి, 2 టమోటా, అల్లం వెల్లుల్లి, 1 ఆనియన్ అండి. మనం మిక్సీ జార్లో టమోటా, కొబ్బరి, చెక్క, లవంగాలు అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కూడా నేను చాలా తక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే మనకు మటన్లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి నేను ఆయిల్ అయితే తక్కువ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకున్నానండి. మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్ని, అయితే అదే మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, దాన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాము. దీన్ని మనం బాగా పచ్చివాసన పోయే వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. నేను కరివేపాకు కూడా యాడ్ చేశానండి, అది మీకు చెప్పేది మర్చిపోయాను. సో మీకు ఇష్టమైతే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇలాగా బాగా ఆయిల్లోని ఫ్రై చేయాలండి. మన బేసిక్ మొత్తం ఇక్కడేనండి. ఈ మసాలాలు ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే మనకు గ్రేవీ అనేది సూపర్ యమ్మీగా అయితే వస్తుందండి. అలాగే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకున్నామండి. మటన్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడే మనకు గ్రేవీ కూర అనేది బాగుంటుంది. లేదంటే మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా అంత టేస్ట్గా ఉండదు. ఇప్పుడు మనం ఇందులో పసుపు, సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. చూసారా, ఆయిల్ అంతా ఇంకిపోయిందనమాట. ఇప్పుడు మనకు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూడండి, ఆయిల్ అనే పైకి తేలిపోయిందనమాట. ఇలానే మనకు కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనము సరిపడా కారాలు యాడ్ చేసుకుందాం. నేనైతే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా నేను యాడ్ చేసుకున్నానండి. మొత్తం కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు అయితే మగ్గనిద్దామండి. చూడండి, ఇలాగా ముక్క పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇక్కడ ఆయిల్ అయితే పైకి తేలిపోయింది. ఇప్పుడు ఈ కూర మనకు రెడీగా ఉందండి. మనకు కావాల్సింది గ్రేవీ కాబట్టి నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ముక్క మునిగేంత వరకు ఇలాగా నీళ్లు యాడ్ చేసుకుంటే చాలండి. ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాం. ఎప్పుడు కూడా మటను ఒకేలాగా రాదు కదండి. ఒక్కొక్కసారి లేత మాంసం వస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం హార్డ్గా ఉండే మాంసం మనకు దొరుకుతుంది. కాబట్టి 4 విజిల్స్ అటు ఇటుగా మనం మేనేజ్ చేసేయచ్చు అనమాట. అదే చెప్తున్నాను ఇక్కడ. అయితే మనం మసాలాని పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలండి, అప్పుడే కూర అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ మన యమ్మీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. 4 విజిల్స్కి ఆఫ్ చేశాను కాబట్టి ఈ మాత్రం మనకు గ్రేవీ అనేది వచ్చింది. థ్యాంక్ యూ అండి.